ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి. ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి. పాశ్చాత్య వీరుల పరద్రోలించియు స్వాతంత్రమునుగన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్యభూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననముంది భరతమాత. భరతమాత భరతమాత దివ్య భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే బాలులారా. భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే బాలికలారా. This is the motherland that has given birth to noble souls who are reputed all over the world. This is the country that has driven out all the foreign rulers and attained freedom. This is the center of literature, the fine arts and the music. It is the place of painting and sculpture. It is the responsibility of boys and girls to uphold the pristine glory of this Bharat, the sacred land. Boys and girls. Boys. పాశ్చాత్య వీరుల పరద్రోలించియు The foreign rulers are driven out of this country. భారతదేశమునందు ఎన్ని విధములైనటువంటి కళలతో కూడినటువంటి ఈ విద్యా విధానము ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క శక్తిహీనమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉన్నది. In this land of Bharat, there existed once upon a time an education system that aimed at all-rounded personality development. Today it has become weak and lost its strength. సృష్టి యొక్క విద్యా విధానము కేవలము డిగ్రీల యొక్క విలువను మాత్రమే చేర్చుకుంటున్నది. The education system attaches value to the degrees. ఈ పట్టమును అందుకొని పొట్టను నింపుకునే నిమిత్తమా ఈ డిగ్రీలు? Are the degrees meant to earn your daily bread? లేక సమాజం యొక్క సమస్యలను పరిహారము గావించే నిమిత్తమా ఈ డిగ్రీలు? Or are the degrees given to you to suggest to come forward with solutions for the problems లేక confronting this విజ్ఞానాన్ని country? పొందే నిమిత్తమా ఈ డిగ్రీలు? Are the degrees meant to acquire wisdom? ఈ విధమైనటువంటి విచారణను విద్యార్థులు కానీ విద్యాధికారులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ విచారించటం లేదు. This kind of inquiry of the objectives of the education is not made by students, authorities and parents. సమాజమునకు కానీ దేశమునకు కానీ ఉపకారం కానీ ఉపయోగం కానీ లేని విద్యలవుతాయా? Can you call it education if it is futile and useless for the welfare of the society and the country? ఈనాటి విద్యా సంస్థలు
ప్రతి సంవత్సరం కూడాను లక్షలాది గ్రాడ్యుయేట్స్ తయారు చేసి ఈ ప్రపంచం పైన వదిలిపెడుతున్నాయి ఈ విద్యా సంస్థలు. Education institutions send out lakhs and lakhs of graduates and release them to the world. వీరి భవిష్యత్తు ఏమిటి? What about their future? ఈ విద్యా విధానం యొక్క గమ్యం ఏమిటి? What is the goal of the education? ఈ చదువు యొక్క సారం ఏమిటి? What is the essence of education? ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు ఈనాటి విద్యా విధానము కేవలము ఒక యాంత్రికంగా జరుగుతుండాలి. When we put these questions, we will understand that education has become more or less mechanical. ఈనాటి విద్యలలో సౌజన్యము కాని, సౌశీల్యము కాని, సాంప్రదాయము కాని ఏమాత్రం కూడాను కనిపించటలేదు. In the modern education, there's not even a trace of character, understanding and integration and tradition. విద్య కేవలము స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై దీనిని అనుభవిస్తున్నారే కాని సమాజం యొక్క సంక్షేమ నిమిత్తమై ఏమాత్రము దీనిని ప్రవేశపెట్టడం లేదు. They make use of their education for selfishness and self-interest and not for the progress of the society. ఈ భారతదేశమునందు 200 విశ్వవిద్యాలయములుంటున్నవి. In this country, there are 200 universities. 90,000 కళాశాలలు ఉంటున్నవి. There are 90,000 colleges. 1 కోటి విద్యార్థులు డిగ్రీ క్లాసుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. 1 crore students, they study, undergraduate students. వీటి యొక్క విధానం ఏమిటి? వీటి యొక్క పరిహారం ఏమిటి? వీటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవ్వరూ నిర్ణయించుకోలేకపోతున్నారు. Nobody is able to understand and find out the solution and the procedure, the aim of this ప్రతి education. సంవత్సరము ఇంతమంది విద్యార్థులను గ్రాడ్యుయేట్స్ గా చేసి ప్రపంచమును వదిలిపెట్టుంటే ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అది కూడా ఎవరు విచారం చేయటం లేదు. When lakhs and lakhs of graduates come out of the educational institutions, what will happen to their future? ఇది కేవలం విద్యా సంస్థలుగా మనకు కనిపించటం లేదు. They don't appear to be educational institutions. కేవలము ఒక డిగ్రీని అందించేటువంటి ఒక వర్క్ షాప్ వలె కనిపిస్తున్నాయి. They all look like a workshop that give degrees. కానీ వీరి భవిష్యత్తును ఎవ్వరు కూడాను ఏమాత్రం యోచించటం లేదు. Nobody is bothered about the future. ఈనాటి ప్రభుత్వం కూడాను విద్యా సంఖ్యలను పెంచుతున్నది కానీ విద్యా విధానాన్ని సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దడం లేదు. In the government also thinks of the improvement increase in number, but it doesn't think of the ఎక్కడ future. చూసినప్పటికీ నీ విద్యా సంస్థలు పుట్టగొడుగుల వలె పుట్టుతూ వస్తున్నాయి. Everywhere you find educational institutions coming up like mushrooms. ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా కూడాను అనేక సంస్థలు కూడాను జరుగుతున్నాయి. Many institutions are started even without the permission of the government. అందరూ చదివిన వారి వలె కనిపిస్తున్నారు. All appear to be well known in the subject. కానీ చదువు అంటే ఏమిటో ఎవరికి తెలియటం లేదు. But no one knows what education is. అందరూ విద్యావంతులే. All are educated. విద్య అంటే ఏమిటో తెలియటం లేదు. They don't know what Vidya education is. విద్య ఏది జ్ఞానమును బోధించును అది ఏ విద్య. Vidya is that which confers wisdom. ఎట్టి జ్ఞానమును What భౌతిక sort? జ్ఞానమా లేక లోక జ్ఞానమా Is it physical or worldly knowledge? ప్రాకృత జ్ఞానమా Or worldly పరార్థ knowledge? జ్ఞానమా బ్రహ్మ జ్ఞానమా ఆత్మ జ్ఞానమా? Is it physical knowledge or worldly knowledge or the spiritual knowledge or the knowledge of the spirit or the soul? ఇక్కడ బుకిష్ నాలెడ్జీ ఒకటి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇంక ఏ నాలెడ్జీలు కూడా మనకు కనిపించడం లేదు. And here we find only bookish knowledge, nothing else. ఇలాంటి పరిస్థితులు యందు ఈ విద్య యొక్క విలువ ఏ విధంగా మనం నిర్ణయించేకవుతుంది? And then how do you decide, estimate the value of the education? ఫలము లేని వృక్షము వలె, A tree without a fruit? రసము లేని ఫలం వలె, A fruit without the juice? తెలివి లేని మృగము వలె An animal without intelligence? పుట్టిగిట్టి ఏమి ప్రయోగం? What is the use? ఫలమెరుగను బ్రతికినావు. You live here only to know the use of its life. ఫలమెరుగక మరణించిన నీ వెరిగినది ఏమన్నా? Without realizing the objective of life, what is the fun of living? ఇంక ఏమిటి నీవు తెలుసుకున్నటువంటి విద్య? What is that you have known? ఫల నిమిత్తమై నీవు విద్యను అభ్యసిస్తున్నావు. You study with a purpose.
ఫలమేమిటో నీకు తెలియనప్పుడు ఈ విద్యను అభ్యసించి ప్రయోజనం ఏమిటి? When you don't achieve the very purpose, what is the use of studying? ఈనాటి విద్యను నేటి విద్యలు తెలివితేటలనే పెంచే కొంచెమైన గుణము పెంచబోదు. The modern education will help you more and more to be more and intelligent, but it will not improve your character. కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి వాణి విలువదేమి విలువదేమి విలువదేమి. With all forms of knowledge, without character, what is the use of it? What is the value of that education? ఈ తెలివితేటలు దేని నిమిత్తమే మనకు అవసరం వస్తాయి? Why do you need this intelligence? ఇవి పరులను వంచే నిమిత్తము, To cheat others, స్వార్థాన్ని పోషించుకునే నిమిత్తము, to sustain your selfishness, స్వప్రయోజనాన్ని అనుభవించే నిమిత్తము to experience self-interest. ఇవి ఉపయోగిస్తున్నాయి. కానీ దేశమునకు కానీ సమాజమునకు కానీ తన యొక్క విద్యా విధానం ఏమాత్రం కూడాను అనుకూలపడటం లేదు. The education system helps you to serve your own personal needs and selfish interests. It doesn't help anyway the progress నిత్య of this జీవితంలో country. ఉపయోగపడినటువంటి విద్యలు ఇది ఉపయోగపడేటువంటివి ఏమాత్రము కాదు. This type of education will not help you. It is useless. ఈనాటి మానవత్వములో ఈ తెలివితేటలు ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయి? How do you find intelligence today? దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా పొంచి చూచు మనసున్నా పంచల విను గుణమున్నా వంచిత గుణ చిత్తమున్న వంచే మనసున్న ఈ వికృతులు చూడగానే విద్యైక బ్రతుకదన్నా. If the heads carry wicked thoughts, maneuvering and manipulation, and ears always entertain to listen to rumor and scandals, if the mind thinks of evil of others, there is no use of this education. It cannot continue any longer. సంఘ సంస్కారమంతయు గంగగలసే సంఘ సంస్కారమంతయు గంగగలసే మనిషి తృప్తులు తన వేరు మాన్యమయ్యే. The entire culture of the society has gone into the drain and all the goodness is lost. మానవత్వంలో ఉండేటువంటి మంచి అంతా కూడాను నిర్మూలమైపోతున్నది. All the goodness in mankind is totally destroyed. నేటి విద్యార్థుల బ్రతుకు ఈ పాటిదాయే. This is the sort of life of modern students. ఈనాటి విద్యార్థుల బ్రతుకంతా కూడాను కేవలము మంచి ఉపయోగమైనటువంటి ఒక పదములతో ఏమాత్రం కూడాను తాను అనుభవించటం లేదు. Modern students don't have any idea of what is good and what is that is really useful to them. సమాజమునకు శక్తిహీనమైనటువంటి వారులకు సహాయపడవలసినటువంటి ఈ విద్యార్థులు ఈనాడు అనేక సమస్యల చేత సమాజమునకు అనేక తొందరలు కల్పిస్తూ ఉంటున్నారు. Students who are supposed to help the weak and the downtrodden in the society are put in utter confusion and are helpless. ఇది విద్యార్థుల యొక్క దోషం కాదు. There's nothing wrong with the students. విద్యా విధానం యొక్క దోషమే. The mistake lies with the education ఈ system. విద్యా విధానమును మార్చే నిమిత్తమై అనేక కమిటీలు వేస్తూ వచ్చింది ప్రభుత్వము. Government appointed many committees from time to time to bring changes మొరార్జీ in దేశాయి కాలం education నుంచి system. మొరార్జీ దేశాయి కాలం నుంచి Right from the times of Morarji Desai, నేటి వరకు కూడాను ఇంకా కమిటీలు వేస్తూనే ఉంటున్నాయి. down this day, we come across many committees. కానీ ఈ కమిటీలు ఏం చేశాయో ఏ దాన్ని నిర్ణయం చేశాయో ఎవ్వరికి ఇంకా తెలియటం లేదు. But no one knows what is happening, the decisions and the resolutions of ఇక్కడ these ఈ committees. కమిటీల యొక్క ఉపయోగం ఏమిటి? కంఫర్ టీ. What happens? What's the use of committee? They come for tea. ఇవన్నీ వారి యొక్క కంఫర్ట్ కోసమనే వేసుకుంటున్నారు. They're all appointed for their own comforts. విద్యార్థుల యొక్క
భవిష్యత్తును దృష్టి ఎందుంచుకొని పవిత్రమైనటువంటి యొక్క భారత పౌరులుగా రాణించాలనేటువంటి ఉద్దేశము ఎవ్వరి ఎందుకును కనిపించడం లేదు. No one entertains any thought concerning the future of the students, molding the students as the future citizens of this country. ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరులుగా మీరు రాణించాలి. You should shine as ideal citizens. ఉత్తమ ఆదర్శులుగా కావాల్సినటువంటి విద్యార్థులు ఈనాడు ఉత్తమ ఆశలకు బయలుదేరుతున్నారు. Instead of molding yourselves as noble ideal students, you entertain desire. ఆశలు కాదు మనకు ప్రధానమైనటువంటి ఆశయాలు మనకు అవసరము. It's not the desire, it is the ideal that's more important. ఉత్తమ చింతనతో జీవించవలసినటువంటి విద్యార్థులు ఈనాడు సంకుచితమైన భావముతో సంచరిస్తూ ఉంటున్నారు. Students who should live with all noble thoughts, they entertain narrow thoughts. విద్యార్థులు ఎందుకును మానవత్వం అనేది ఏమిటో వారికి అర్థం లేకుండా తెలిసిలేకుండా పోతుండాలి. Students do not understand what the human quality is. నేను మానవుడిని మాత్రం చెప్పుకుంటున్నాడు కానీ మానవ అంటే ఏమిటి దీని అర్థం అనేది కూడాను వానికి తెలియటం లేదు. He declares himself as a human being Manava without knowing the meaning. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అని అనగా త్రిగుణముల యొక్క ఏకత్వమే, మనస్సు వాక్కు క్రియల యొక్క ఏకత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధించాలి. The human value lies in the unity, the harmony between thought, word and deed. కానీ ఈనాటి ఈ ఏకత్వం అనేటువంటి భావము భిన్నత్వంగా రూపొందింది. This sort of harmony is lost. We find disharmony. ఈ భిన్నత్వం చేతనే భిన్నమైనటువంటి బాధలకు గురి అవుతున్నారు మానవుడు. Because of diversity, we are put to suffering. మనకు చదువు ప్రధానం కాదు. It's not the studies that's more important. సంస్కారం చాలా అవసరము. It is the refinement, culture is more important. పాశ్చాత్య విద్యల ప్రభావమది ఏమో పరిణయ సంశముల్ పద్మమయ్యే. What sort of effect of the Western education? Today, the native culture is totally gone. పాశ్చాత్య విద్యల ప్రభావమది ఏమో ఆర్య సంపదలన్నీ ఆరిపోయే. The effect of Western education is such that ancient wealth and wisdom are totally gone. పాశ్చాత్య విద్యల ప్రాముఖ్యమది ఏమో. The importance and the effect of Western education is such సత్య ధర్మములన్నీ సమసిపోయే. the truth and righteousness are out of picture. పాశ్చాత్య విద్యల ప్రాముఖ్యతది ఏమో వేషభాషల యందు మోజు పెరిగే. The effect and the impact of Western education is such that we love more, give importance to the dress తల్లి and the భాషను language. మాటాడ తప్పుదోచే. It appears to be a mistake to speak in one's own mother tongue. సంఘ మర్యాద పాటింప జంకుబుట్టే. One doubts to observe the social courtesies. గురువులను గౌరవింపంగా వెనుక తోచే. They go back, they think twice to respect their own teachers. విద్య ప్రభావమిదింతయు విచ్చిపోయే. The effect of the education is totally lost. అన్ని విధాలకులను ఈ విద్యా విధానము విచ్ఛిన్నమైపోతున్నది. In every possible way, the education system is put to ruin. దినదినమునకును ఈ విద్యా విధానం యొక్క విలువలు క్షీణించిపోతున్నాయి. Day by day, the values are declining. విద్య కేవలం ఒక వ్యాపార రంగం వలె దీన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు. Education is made use of like a business. ఇంకా వైద్య ఇంజనీరింగ్ అనేటువంటి విద్యల లోపల మరింత ఈ వ్యాపారం అధికమైపోతూ వస్తున్నది. This business is more and more in the field of medicine and engineering. లక్షలకు ఖర్చు పెట్టి ఈ విద్యార్థులు ఈ డిగ్రీలు పొంది వీరు అనుభవించేటువంటి ఆనందం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. You spend lakhs and lakhs of money and you get degrees. What sort of happiness you get out of it? కనుక మొదలు విద్యార్థులు తమ నిత్య జీవితం లోపల అవసరమయ్యేటువంటి యొక్క క్రియల్లో తాము పాల్గొనాలి. Therefore, students should attend to the daily routine needed work. మనలో ఉన్నటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ ను డెవలప్ చేసుకోవాలి. We should develop the inherent general knowledge and common sense. మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నే మనకు ప్రధానమైన ప్రమాణము. It is the practical knowledge which is most important.
ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కనిపిస్తుండాలి. The modern education is confined to textual information. ఇందులో ఏమాత్రము గంధము లేదు. There is no fragrance in such knowledge. ఇలాంటి విద్యల చేతనే ఈనాడు ప్రపంచంలో అనేక మంది అనేక పెడమార్గములు పట్టి తాము ఒక విధమైనటువంటి యొక్క దురభ్యాసములచే దుస్సంగములచే దుర్మార్గములచే జీవితమును వ్యర్థము గావించుకుంటున్నారు. Because of this type of education, we find totally they are distorted, they are perverted, they resort to bad practices and bad habits. విద్యార్థులారా, Students, మీరు భరతమాత పుత్రులు. you are the sons of motherland. భరతమాత యొక్క పవిత్ర సంస్కృతిని మీరు గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. You should know the sacred culture of this land and conduct yourself. మీరు పుట్టినది భారతదేశమునందు. You are born in this Bharat. మీరు పీల్చుకునే గాలి భరతమాత గాలి. You breathe the very air of మీరు Bharat. త్రాగే నీరంతా భరతమాత యొక్క నీరే. You drink the water of this land. నీ జీవించే జీవితమంతా కూడా భరతమాత యొక్క సంపత్తే. The entire life is spent making use of the wealth of this తల్లి country. జాడలను అనుసరించి పవిత్రమైన మార్గమును మీరు ప్రవేశించి సమాజమునకు సరి అయినటువంటి సేవల్లో మీరు పాల్గొనాలి. You should tread along the sacred path and render service to the society. సంఘ సంసార నిమిత్తమై ఈ సంస్కారముల నిమిత్తమై మనము వ్యక్తి సంస్కారాన్ని పెంచుకోవాలి. In order to have the culture and the refinement and the spirit of service, we should change. There should be transformation at the individual level. అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది. Then the human life would be redeemed. లేకుండినా ఎన్ని చదువులు చదివిన ఏమి ఫలము? Otherwise, with all education, it's all futile. తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము? Who can make you escape from the destiny? చెడ్డ బుద్ధులు తల చేరేనేని When once bad thoughts are there in the head, ఎండబారును బుద్ధులు బెండుబారు. all your intelligence would be dry and barren. కనుక మన మంచి చెడ్డలకు మన యొక్క ప్రవర్తనలే మూల కారణము. For good and bad, our behavior is the main cause. చదువులో దోషము లేదు, Nothing wrong సంస్కారంలో with దోషము education. లేదు, Nothing wrong with the culture. కానీ వ్యక్తి యొక్క ప్రభావంలోనే దోషం ఉంటుండాలి. Everything lies at the level of the individual. పవిత్రమైన జలము పరిశుద్ధమైన రీతిలో తెల్లగా కనిపిస్తుండాయి. You find the water is crystal clear and still when it is కానీ pure. తెల్లని పవిత్రమైన జలమును ఎర్రని సీసాలో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తున్నాయి. When the pure water is kept in a red bottle, it looks red in color. ఈ దోషం జలముదా లేక బాటిల్దా? Does the mistake lie with the water or the bottle? కాదు, బాటిల్దే దీని యొక్క దోషము. The mistake lies with the bottle. అదే విధంగానే పవిత్రమైనటువంటి యొక్క ఈ విద్యా విధానము చాలా సున్నితమైనటువంటిది, The sacred, చాలా సుగుణవంతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటిది. the education system, no doubt, is highly sacred, pure, unsullied. స్వార్థ స్వప్రయోజన మాలిన్యంతో కూడినటువంటి ఈ మనస్సు అనేటువంటి బాటల్లో ప్రవేశించేటప్పటికి ఇది మాలిన్యంగా కనిపిస్తుండాలి. It appears, it looks as if it is polluted because of selfishness and self-interest. కనుకనే మొట్టమొదట మానవుని యొక్క మనసును పరిశుద్ధం కావించుకోవాలి. Therefore, in the first instance, we should purify our mind. ఆ మనసు పరిశుద్ధమైనప్పుడే మన చూపులు, మన నడతలు, మన వినికిడి అన్ని కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. When once the mind is purified, our looks, our behavior, our conduct will మానవుని be యొక్క pure. జీవితం అంతా కూడా మనసు పైన ఆధారపడి ఉంటుండాలి. Human life depends on the mind. కేవలం మానవ జీవితం మాత్రమే కాదు, యావత్ విశ్వమే మనసుపై ఆధారపడి ఉంటుండాలి. Not only human life, the entire universe depends on the మనోమూలం vagaries of the విధం mind. జగత్, జగత్తంతా మనసు పైన ఆధారపడి The ఉంటుంది. whole world depends on the mind. కనుకనే మనం మనసును మంచిగా చేసుకున్నప్పుడే మనిషి మంచివాడవుతాడు. When once we make our mind good, we become good in turn. మనసు వల్లనే మనిషి అని పేరు వచ్చింది. It's because of Manas mind we have the title మనసు Manishi, ఎట్టిదో human. మనిషి అట్టివాడే. As is the mind, so is the man. కనుక వీడు చెడ్డవాడంటే ఏమి? తన మనసు చెడ్డది కనుకనే వీడు చెడ్డవాడు. When once we say so and so is bad, it means he has bad ఇతను mind. మంచివాడనగా ఏమిటి? మనసు మంచిది కాబట్టి ఇతను మంచివాడు. When once we say he is good, it means he has a good mind. కనుకనే మనసు లోపల ఉన్నది, మనిషి బయట చూచేటువంటిది. It's man who looks outside, but the mind is present ఈనాటి within. మానవుడు వినటము కాని చూడటం కాని అన్నీ కూడాను స్వార్థ స్వప్రయోజన దృష్టితోనే చూస్తున్నాడు. All our listening, all our talking and hearing are utterly selfish today.
తన స్వార్థ నిమిత్తమై ప్రపంచాన్ని కూడా ప్రేమిస్తున్నాడు కానీ ప్రపంచ నిమిత్తమై ప్రపంచాన్ని ప్రేమించటం లేదు. He loves the world because of his own selfish interest. He doesn't love the world as such. ఒక వ్యక్తిని మనం ప్రేమించినట్టుగా నటిస్తుంటాడు కానీ వ్యక్తిని ప్రేమించటం లేదు. తన నిమిత్తమై ఆ వ్యక్తిని తాను ప్రేమిస్తున్నాడు. He pretends and acts as if he's loving another person. ఈ No. విధమైనటువంటి పరిశోధనలు చక్కగా సరిచేసినప్పుడు చూచినప్పుడు ప్రతి దాని ఎందుకును స్వార్థము స్వార్థము స్వార్థము. When we investigate and explore, we'll understand selfishness in all quarters. స్వార్థము ఉండవలసినదే Selfishness is needed కానీ to some దానికి extent. కూడా ఒక పరిమితం ఉంటుండాలి. It should be under certain limits. కానీ ఈనాటి మానవుడు బయట సమాజంలో ప్రవేశించినప్పుడు విద్యార్థుల యొక్క ప్రభావము విరుద్ధమైన రీతిగా మారిపోతుండాలి. When once students come out of the portals of the education institutions, enter the society, they totally change. ఈ సంస్థల్లో ఉండినంత వరకు కూడాను తానెంతో గుణవంతుడిగా కనిపిస్తుంటాడు. So long they are in the institute, they look good. బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అక్కడ ఈ యొక్క మంచి అంతా కూడాను పరిపూర్ణ అశుద్ధంగా మారిపోతుండాలి. The moment they go out and leave the institution, they totally change. కనుకనే విద్యార్థులారా మీరు ఎక్కడ ఉండినప్పటికీ సత్సంగంలో మీరు ప్రవేశించండి. Students, you may be anywhere. Join the good company. సద్భావములను పెంచుకోండి. Develop good thoughts. సత్కర్మలు ఆచరించండి. Act good. సదాచారంలో మీరు బ్రతకండి. And follow good practices. అప్పుడే నీ మానవత్వానికి సరైనటువంటి విలువనికి చేకూరుతుంది. Then only you will have value as a human being. ఎట్టి వారితో నీవు చేరుదువో అట్టి రూపాన్ని నీ యొక్క మనసు పొందుతుంది. As is the company you join, so is the form you get. టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. Tell me your company, I shall tell you what you నీవు are. ఎలాంటి వాడు నీ కంపెనీని పురస్కరించుకుని చెప్పవచ్చు. We can decide what you are basing on the company you are in. కనుక మీరు బయట చేరిన తర్వాత మంచి కంపెనీలతో మీరు చేరి మంచి మాటలు మాట్లాడి మంచి కర్మలు ఆచరించి మంచి జీవితాన్ని గడపండి. Therefore, as you leave the institution, speak nicely and involve yourself in good activities. విద్యార్థులందరూ కూడా చాలా మంచివారే. Students also, no doubt, they are good. కానీ సమాజం యొక్క దోషం చేత విద్యార్థులకు మనసు మాలిన్యమవుతుంది. Because of the defects there in the society, your minds change. భూమిపైన ఉన్నటువంటి మట్టి గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది. The dust or the sand on earth will rise up because of కానీ association with the ఎగరడానికి air. ఈ యొక్క డస్ట్ కు రెక్కలు లేవు. The dust has no wings. నీటితో చేరితే గుంత వరకు దిగిపోతుండాది ఈ మట్టి. When once the dust is in the company of water, it goes down. క్రిందికి దిగడానికి కాళ్ళు లేవు. It doesn't go down because of legs. పైకి ఎగరడానికి రెక్కలు లేవు. Nor can it go with wings. కానీ ఈ సహవాస దోషం చేతనే పైకి క్రిందికి తిరుగుతూ ఉండాలి. It is only the company, the association that will make it up to rise up or go ఈ down. సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి Students should know this truth well. అతి జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకోవాలి. They should be very careful and safeguard themselves. ఈ విధమైనటువంటి దీనిగా కాపాడుకున్నప్పుడే దీనికి మూడు ప్రమాణములు ప్రధానమైనటువంటిగా కనిపిస్తున్నాయి. When once they safeguard themselves, we have three విద్య evidences. చేసేటువంటి పనులు చాలా ప్రధానం మూడే. There are three important factors here. సర్వలోక హితే హరతః అనగా అన్ని లోకమునకును హితమైనటువంటి దానిగా మనం జీవించాలి. We should live in such a way so as to be acceptable to all the world. సర్వజ్ఞాన సమయవృతః అనగా అన్నిటి యందుకును జ్ఞానం సమత్వంగా ఉంటుండాలి. We should have the knowledge and the wisdom in all aspects of life. సర్వే గుణ సమయుక్తః సర్వ గుణములు కూడాను ఈ విద్యార్థి యందు అభివృద్ధిగాంచాలి. Students should develop all types of virtues. ఈ మంచి గుణములు తాను నింపుకున్నప్పుడే When once you develop virtues, నీ యొక్క జీవితం అంతా కూడాను మంచిగా రాణిస్తుంది. your life will shine brilliantly. ఈనాటి ప్రపంచము మీకు తెలియనిది కాదు. You know what's happening in the అనేక outside world. విధమైనటువంటి అశాంతితో భయభ్రాంతులతో జీవితం గడుపుతూ ఉంటుండాలి. The whole world is centering round of fear and grief and tension. దీనికి కారణం ఏమిటి? What are the cause? అన్నిటికీ ఆధారంగా ఉండి ఆధారంగా ఉంటుంది మరుగుగా మనకు కనిపించకుండా ఉండేటువంటిది స్వార్థమే దీనికి మూల కారణం. It is the selfishness which is hidden, the main cause for this tension and agitation. సత్యమును విడువకూడదు. Never give up truth. సత్యమే మన యొక్క జీవితము. Truth is our life. సత్యము త్రికాల బాధ్యము. Truth is changeless in all the three సత్యము periods of time. మారేటువంటిది కాదు. Truth will not change. ఆ సత్యమే అన్ని విధాల విజయమును చేకూర్చిపజేస్తుంది. Truth triumphs in every possible way. సత్యమేవ జయతే. Truth triumphs. మీరు చూచి ఉంటారు నిన్న
You must have seen it. చైనీస్ కూడాను వారి దేశము, వారి కల్చరు, వారి యొక్క సంస్కృతి వేరైనప్పటికీ వారు కూడాను సత్యాన్ని పాటిస్తూ వచ్చారు. Though Chinese, they have their own culture. They also follow the path సర్వ of truth. విజయములు కూడాను సత్యమునే వరిస్తాయి. All victories are after truth only. సమస్త సంపదలు కూడాను ఈ యొక్క సత్యమునే వరిస్తాయి. The wealth and the property also depend on truth. సర్వ భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయిస్తాయి. All the pleasure and convenience, comforts, ఇవన్నీ they depend కూడాను on truth. సత్యము నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్వరూపములే. These are all the sacred forms of acquisition based on truth. ప్రహ్లాదుని యొక్క రాజ్యము పోయింది, కోల్పోయినాడు. Prahalada lost his kingdom. తన శక్తిని కోల్పోయినాడు. He lost his తన strength. బలమును కోల్పోయినాడు. He lost his strength. తన శౌర్యాన్ని కోల్పోయినాడు. He lost his valor. తన యశస్సును కూడాను కోల్పోయినాడు. He lost his reputation. కట్టగడిపిన సత్యము కూడాను తనను వదిలిపెట్టిపోవడానికి ప్రయత్నించింది. At the end, even truth was attempting to leave him. అప్పుడు ప్రహ్లాదుడు సత్యాన్ని పాదం పట్టి, ఎవరు పోయినా పర్వాలేదు, నాకు దుఃఖం లేదు, నీవు మాత్రం నన్ను వదిలిపోకూడదన్నాడు. Then Prahalada fell at the feet of truth and said, I am not mindful whatever that may leave me, but you don't leave me anyway. సత్యము ఎప్పుడు ప్రహ్లాదుని దగ్గర నిలిచిపోయిను, అప్పుడు పోయినటువంటి యశస్సు, సంపద, రాజ్యము సర్వము కూడా వెనుక్కు తెచ్చింది. The moment truth decided to stay on with him, the rest of the things followed automatically, the reputation, కనుక the kingdom. విద్యార్థులారా, So students, మీ యొక్క ఆఫీసు యొక్క పరిస్థితిని పురస్కరించుకొని కానీ, లేక మీ ఫ్యాక్టరీస్ లో, ఇండస్ట్రీస్ లో పురస్కరించుకొని కానీ అసత్యం ఆడవలసి వచ్చినప్పుడు కూడాను మీరు ఏమాత్రం కూడాను జంకు చేయక సత్యాన్ని మీరు పాటించాలి. so students in your offices, factories and industries, wherever you may work, at times when you are forced to utter a lie, never say that. Hold ధర్మమును on to నీవు truth. నడుచుకోవాలి. Conduct yourself in a dharmic ఏమిటి way. ధర్మము What is dharma? అనగా నీ కాన్షియన్స్ యొక్క సత్యమే నిజమైన ధర్మము. The dictates of the conscience is true dharma, righteousness. చక్కగా విచారణ చేయి. Investigate well. నీ కాన్షియన్స్ ఎస్ అన్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టు. When your conscience endorses it, follow the దీనిని text. పురస్కరించుకుని ఏ ప్రాచీన వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చెర. Basing on this, the ancient Veda says, speak truth and follow dharma, ఇది ఏ righteousness. ప్రాచీన కాలమునందు ఋషుల దగ్గరంతా విద్యను అభ్యసించి గురుకులంలో ప్రవేశించే ముందుగా ఋషులు విద్యార్థులను చేరదీసి వారికి బోధించినటువంటి యొక్క బోధకనే దీనికి స్నాతకేతం ఉన్నారు. అనగా ఇదే ఒక కాన్వకేషన్ గా భావిస్తూ వచ్చారు. This is followed in the ancient system by all saints and seers in Gurukula centers by way of convocation. మొట్టమొదట వారి బోధించే సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. నీవు సత్యమును పలుకు, First, you speak truth, అసత్యమును పలకవద్దు. never utter a lie. అప్పుడే నీ యొక్క జీవితము చక్కగా ప్రకాశిస్తుంది, వికసిస్తుంది. Then your life will blossom and shine ఎలాంటి well. పరిస్థితులు ఎందైనప్పుడు నువ్వు మానవత్వాన్ని నీవు వదలకుండా చూసుకో. Under any circumstances, never give up human value. ఇది ఏ ప్రధానమైన బోధగా భావించారు. This was the main teaching in those times. గురువు అందించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి వరము ఇదియే. This is the main gift of the preceptor to the disciple. దీనినే ఆనాడు కాన్వకేషన్ గా భావిస్తూ వచ్చారు. This was the type of convocation. Convocation, Snatakotsava in those times. ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడాను ఈ స్నాతకోత్సవం అనేటువంటిది ఈ యొక్క కాన్వకేషన్ అనేటువంటి రూపంలో నడుస్తూ వస్తుండాలి. Since then, down this day, the convocation is observed by all education institutions. కాన విద్యార్థులారా, So students, ఇది మీకు గొప్ప అవకాశము. it's a great opportunity. పవిత్రమైనటువంటి యొక్క దినముగా మీరు విశ్వసించాలి. You should consider this as a sacred day. సద్బోధనలు మీ హృదయంలో ప్రవేశించాలి. See that you listen to good సన్మార్గం sacred మీ యొక్క teaching. జీవితంలో ప్రవేశించాలి. You should tread along the right path. సత్కీర్తిని మీరు ఆర్జించాలి. You should get a good name. నేను కోరేది అది ఒక్కటే. That's what Bhagavan wants from మంచి you. పేరు తెప్పించుకోండి. Get a good name. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించండి. Get a good name to your parents. మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తెప్పించండి. Get a good name to the institute where you studied. సహజంగా నీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది. Then you will get a good name, reputation. కాన So, మీరు చెడ్డ చేయటము గొప్పతనము కాదు. nothing great if you act in a wrong path. కీటకమైన కీడు చేస్తుంది. కీడు చేయటము మానవత్వం కాదు. To do wrong action is not a human quality. నీవు దేనికి నీ భయపడనక్కర్లేదు. You don't need to be afraid of anything. సత్యానికి మాత్రమే నీవు భయపడు.
You should fear when నీవు you meet Rashavan. భయపడడానికి నీవు పశువు కాదు. You are not animal to have this fear. భయపెట్టడానికి నీవు మృగం కాదు. You are not an animal to have this trait of నీవు fear. మనిషి. You are a human. కనుక నేను భయపడకూడదు, భయపెట్టకూడదు. Therefore, I should not be afraid of anything. I should not make others ఈ fear. సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే సమాజం కూడా నువ్వు బాగుపడుతున్నట్టు అవుతుంది. When once you know this truth, you can rectify, correct the society. విద్యార్థులారా, Students, మీరు మాత్రం బాగుపడటమే కాకుండా మీ స్నేహితులు, మీ మిత్రులు అనేక మంది ఉంటుంటారు. వారిని కూడాను ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి వారిని కూడాను ధన్యులు చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. students, you should not only be good, you should encourage your friends to tread along this sacred path and redeem their lives. With these words, Bhagavan brings his discourse to a close.